శరీరుడై తిరిగి లేచాడు. ఇప్పుడు మనం ప్రకటిస్తున్న సువార్త ఏంటి అని అంటే, మీరు సస్తే ఎక్కడికో పోతారని కాదు, మీరు తిరిగి లేబోతున్నారు. ఈ శరీరాలతో తిరిగి లేబోతున్నారు. ఇంతకంటే గొప్ప శరీరాలతో తిరిగి లేబోతున్నారు. ఏ కరోనా తాకని శరీరంతో తిరిగి లేబోతున్నారు. ఏ బ్యాక్టీరియా మిమ్మల్ని ఏమి చేయలేని శరీరంతో తిరిగి లేబోతున్నారు. మీకంటే ముందు నిద్రించిన వారిని మీరు చూస్తారు. మీ ఊరికి నేను వచ్చానని ఆ రోజు మీరు నన్ను గుర్తిస్తారు. అరే బట్టలు ఎత్తేసుకుని నువ్వు వచ్చావుగా మా ఊరికి అని నన్ను చూసి మాట్లాడతారు మీతో. మీరు నూతన ఆకాశం, నూతన భూమి, ఆ నూతన ఆకాశం, నూతన భూమిలో, నూతన సృష్టి కార్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పటికీ చనిపోనటువంటి శరీరముతో ఉన్న మనుష్యులను నిర్మిస్తున్నాడు. ఈ 66 పుస్తకాలున్న బైబిల్ గ్రంథం నిజ మానవ మనుగడకు మనకు ఇచ్చే సమాచారం ఇది. రాబోయే రోజుల్లో మనుషులు ఇలా ఉంటారని చెప్పే సమాచారం ఇది. అదే స్వార్థ. ఈ రాజు దగ్గరికి రండి. గగనాన్ని చీల్చుకొని వచ్చినటువంటి ఈ రాజు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నటువంటి ఈ రాజు